ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు లొంగిపోయారు. అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ముందు లొంగిపోయినట్టు తెలుస్తోంది. దేవ్జీ, రాజిరెడ్డితో పాటు మరో 16 మంది సభ్యులు సరెండర్ అయ్యారు. 2 రోజుల్లో దేవ్జీ, మల్లా రాజిరెడ్డిలను మీడియా ముందుకు తీసుకురానున్నారు పోలీసులు. ఇక ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు సరెండర్ అయ్యారు మావోయిస్టు కీలక నేతలు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ ఉండగా, రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు లొంగిపోయారు. అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ముందు లొంగిపోయినట్టు తెలుస్తోంది. దేవ్జీ, మల్లా రాజిరెడ్డితో పాటు మరో 16 మంది సభ్యులు సరెండర్ అయ్యారు. 2 రోజుల్లో దేవ్జీ, రాజిరెడ్డిలను మీడియా ముందుకు తీసుకురానున్నారు పోలీసులు. ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు సరెండర్ అయ్యారు మావోయిస్టు కీలక నేతలు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ ఉండగా, రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు లొంగిపోయారు. అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ముందు లొంగిపోయినట్టు తెలుస్తోంది. దేవ్జీ, మల్లా రాజిరెడ్డితో పాటు మరో 16 మంది సభ్యులు సరెండర్ అయ్యారు. 2 రోజుల్లో దేవ్జీ, మల్లా రాజిరెడ్డిలను మీడియా ముందుకు తీసుకురానున్నారు పోలీసులు. ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు సరెండర్ అయ్యారు మావోయిస్టు కీలక నేతలు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ ఉండగా, రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు లొంగిపోయారు. అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ముందు లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఇక దేవ్జీ, రాజిరెడ్డితో పాటు మరో 16 మంది సభ్యులు సరెండర్ అయ్యారు. 2 రోజుల్లో దేవ్జీ, మల్లా రాజిరెడ్డిలను మీడియా ముందుకు తీసుకురానున్నారు పోలీసులు. ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు సరెండర్ అయ్యారు మావోయిస్టు కీలక నేతలు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ ఉండగా, మల్లా రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. రైట్, ఆపరేషన్ కగార్ మావో అగ్రనేతల లొంగుబాటుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఆపరేషన్ కగార్ టార్గెట్ రీచ్ అవుతున్నట్టేనా? జ్యోతి, ఆపరేషన్ కగార్ లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు అగ్రనేతలు లొంగిపోవడం తోటి కూడా ఇటు మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ వైపున వరుసగా ఎన్కౌంటర్ లో చాలా వరకు అగ్రనేతలంతా కూడా కోల్పోవడం తోటి పార్టీ పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. మరోవైపు చూసినట్టయితే ఆపరేషన్ కగార్ చూసినట్టయితే కూడా మరో 40 రోజులు మాత్రమే ఇక మిగిలింది. ఈ క్రమంలోనే మావోయిస్టులంతా కూడా లొంగుబాట పట్టాలని ఇప్పటికే కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు కేంద్ర బలగాలన్నీ కూడా ఛత్తీస్గఢ్ తో పాటు దండకారణ్యం అబుజ్మడ్ అంతా కూడా పూర్తిగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇక పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలైనటువంటి పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి దేవ్జీ ఉన్నాడు. అదే విధంగా సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్ గా ఉన్నటువంటి మల్లా రాజిరెడ్డి కూడా, ఈ ఇద్దరు కీలక నేతలు కూడా ఇటు లొంగుబాట పట్టడంతో కూడా మొత్తం పార్టీకి తీరని దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం గతంలో చూసినాం, కొన్ని నెలల కిందటనే పార్టీకి సంబంధించినటువంటి మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోవడం, అదేవిధంగా ఓ వైపున హిడ్మాకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ జరగడం, ఆ తర్వాత చూసినట్టయితే ఇక మొత్తం ఆపరేషన్ కగార్ సంబంధించినటువంటి డెడ్ లైన్ కూడా చాలా వరకు ముంచుకొస్తున్నటువంటి క్రమంలో ఇక లొంగుబాట శరణ్యం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చూసినట్టయితే ఇక పార్టీ కార్యదర్శిగా చాలా కీలక నేతగా ఉన్నటువంటి సుప్రీం కమాండర్ గా కొనసాగుతున్నటువంటి దేవ్జీని ఇప్పటికే ఎస్ఐబి ఎదుట కంట్రోల్లోకి వచ్చారు. దాంతో పాటు మల్లా రాజిరెడ్డితో పాటుగాను మరికొంతమంది అగ్రనేతలు కూడా లొంగిపోయినట్టుగాను ఇప్పటికే సమాచారం అందింది. ఇక వీరందరినీ కూడా మరికొద్ది అంటే రేపో మాపో ఇక మీడియాకు సంబంధించినటువంటి సమావేశంలో వీరిద్దరిని కూడా చూపబోతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇలాంటి కీలకమైనటువంటి పరిణామాలలో ఇక అబుజ్మడ్ కేంద్రంగా కావచ్చు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటుగాను మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టులను పూర్తిగా వాళ్ళందరినీ కూడా లొంగిపోవాలని ఇప్పటికే సెంట్రల్ తో పాటుగాను పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడైతే పట్టున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, డీజీపీలు కూడా చాలా వరకు పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లు చూస్తే ఇక మరి దేవ్జీ ఆసిఫాబాద్ సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి అడవులలో తాము అక్కడ ఉన్నట్టుగాను ఎస్ఐబికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే మొత్తం
అక్కడ ఉన్నటువంటి బలగాలంతా మోహరించి మరి వారందరినీ కూడా సురక్షితంగా ఎస్ఐబి కంట్రోల్లోకి తీసుకుంది. ఇప్పటికే దేవ్జీ ఉన్నారు, దేవ్జీతో పాటుగాను మల్లా రాజిరెడ్డి, మరో కొంతమంది 15 మందికి సంబంధించినటువంటి వివిధ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టినటువంటి మావోయిస్టులంతా కూడా ఎస్ఐబి కంట్రోల్లోకి వచ్చారు. వీరందరినీ కూడా డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో మరో 2 రోజులలో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇలాంటి కీలక పరిణామాలలో చాలా వరకు ఇక తెలంగాణకు సంబంధించి చూసినట్టయితే సెంట్రల్ కమిటీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వివిధ రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వాళ్ళంతా కూడా వరుసగా లొంగుబాట పట్టడంతో ఓ వైపున చూసినట్టయితే మావోయిస్టు ఉద్యమం చాలా వరకు చివరి అంకంకు చివరి దశకు వచ్చిందని చెప్పొచ్చు. ఇలాంటి ప్రధానంగా చూసినట్టయితే పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి దేవ్జీ లొంగిపోవడం చాలా వరకు పార్టీకి తీరని నష్టము. ఓ వైపున చూసినట్టయితే వరుస ఎన్కౌంటర్లు, మరోవైపున చూసినట్టయితే వరుసగా లొంగుబాటు చర్యలతోటి కూడా పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. ఇక ఆపరేషన్ డెడ్ లైన్ సంబంధించి మార్చి 31 వరకే ఉంది కాబట్టి ఆ గడువు లోపలనే వీరు లొంగిపోవడంతో ఇక మావోయిస్టులో ఉన్నటువంటి కీలక నేతలంతా దరిదాపు సుమారుగా అందరూ ఇక లొంగుబాట పట్టినట్లే. ఇక ఉద్యమం సంబంధించినటువంటి మరి ఎలాంటి పరిణామాలు ఉండబోతే ఆఫ్టర్ దట్ సంబంధించి వీళ్ళకు ఏదైతే వీరిపైన ఉన్నటువంటి ఏదైతే సరెండర్ సంబంధించినటువంటి పాలసీలో వీళ్లకు రివార్డు ఉన్నది కాబట్టి ఆ రివార్డును కూడా ప్రభుత్వం అందజేస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఓవైపున తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా వరకు ఎవరైతే సరెండర్ ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి పునరావాస ప్యాకేజీని కూడా అందిస్తాం, వాళ్ళకు సంబంధించినటువంటి జనజీవన స్రవంతిలోకి వస్తే వారి భద్రత కల్పించి వారికి తగిన ఏర్పాట్లు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా డీజీపీ శివధర్ రెడ్డి కూడా అదే ఆదేశాలను జారీ చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ లో మరి ఇక వీరందరూ చూసినట్టయితే దేవ్జీ చూసినట్టయితే ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినటువంటి ప్రాంతం నుంచి అంటే తిరుపతిగా పేరు పొందినటువంటి ఈయన కూడా చాలా కీలక నేతగా పనిచేయడము. మరోవైపున మళ్ళా రాజిరెడ్డి చూసినట్టయితే ఇతను కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో గతంలో సంబంధించి చూసినట్టయితే శ్రీపాదరావు కాంగ్రెస్ సంబంధించినట్టు సీనియర్ నాయకుని హత్య కేసులో కూడా వీరి ప్రమేయం ఉంది. ఇలాంటి పార్టీలో రాష్ట్ర స్థాయి నుంచి చాలా కేంద్ర స్థాయిలలో కీలక బాధ్యతలు చేపట్టినటువంటి వీరిద్దరూ లొంగుబాట పట్టిక పార్టీ చాలా వరకు చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. మరి 2 రోజులలో వీరిని అందరినీ కూడా డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో మీడియా ముందు చూపెట్టే అవకాశం ఉంది. జ్యోతి.